మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ధ్యానాన్ని అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 43 నుండి 47 వచనాల మధ్యలో ఉన్న అంశాన్ని ఆధారితంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2:43. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండ్రి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదవబడిన లేఖన వాక్య భాగం ప్రభు మనందరి వినికిడిలో దీవించి తన ఆత్మ ద్వారా మనకి వివరించి అందించునుగాక. ఆఖరి వారం అపోస్తుల బోధ అంటే ఏమిటో మనం అర్థం చేసుకున్నాం కదా. ఎవరైనా చెప్తారా అపోస్తుల బోధ అంటే ఏమిటో? అపోస్తులు 3 విధాలుగా బోధించారు అని చెప్పుకున్నాం. ఆ 3 విధానాలు చెప్పండి. క్రైస్ట్ సెంటర్డ్ బోధ, చర్చ్ సెంటర్డ్, స్పిరిట్ సెంటర్డ్, స్క్రిప్చర్ సెంటర్డ్. ఆ పదాలు మాత్రమే కాకుండా వాటి భావాలు కూడా మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. అంటే అపోస్తులు బోధించిన ప్రతి బోధలో ఎన్ని రీతులుగా అపోస్తులు బోధించేవారని చెప్పుకున్నాం మనం. అపోస్తులు ఎన్ని విధాలుగా బోధించేవారని చెప్పుకున్నాం? 3 విధాలుగా. 1 ప్రీచింగ్స్, టీచింగ్స్, నోటి ద్వారా. 2 రైటింగ్స్, రాతల ద్వారా. 3 లైఫ్ స్టైల్, వాళ్ళ జీవిత విధానం ద్వారా. సో దానినే అపోస్తుల బోధ అంటారు. అపోస్తులు బోధించిన మాటలు, అపోస్తులు రాసిన రాతలు, అపోస్తులు జీవించిన విధానం, పద్ధతి, రీతి. బైబిల్ పరిభాషలో ఏమని రాశారు ఆ పదం మీరు చెప్పగలరా చూడకుండా? తెస్సలోనికై పత్రికలో మనం చూసాం కదా, పారంపర్యములు అన్నాడు కదా. పారంపర్యములు తెలుగు ట్రాన్స్లేషన్, ప్యాట్రన్ ఇంగ్లీష్లో, మేనర్ కదా. అవి తేలిగ్గా మనకు అర్థమవుతాయి. అంటే నేను ఎట్లా జీవిస్తున్నానో ఆ పద్ధతి, మీరెట్లా జీవిస్తున్నారో ఆ విధానం కదా. ఆ పద్ధతి అపోస్తులు జీవించిన పద్ధతి. ఈ మూడింటిని కలిపి అపోస్తుల యొక్క బోధ అంటారు. ఆ అపోస్తుల యొక్క బోధ వేటిని సూచించింది, వేటిని బోధించింది అంటే మీరు చెప్పినట్టుగా క్రైస్ట్ సెంటర్డ్ కదా. అంటే వాళ్ళు బోధించిన, రాసిన, జీవించిన వాళ్ళు ఏమి చూపించేవాళ్ళంటే, దేని గురించి చెప్పేవాళ్ళు? యేసు ప్రభు వారి గురించే చెప్పేవాళ్ళు. ఆయన గురించి చెప్పడానికి ఏముంది? 3.5 సంవత్సరాలు బ్రతికాడు కదా. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. 33.5 సంవత్సరాలు ఆయన జీవిత విధానాన్ని చూశారు. ఏం చెప్పారు ఆయన గురించి? మనం అధ్యయనం చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆయన పుట్టటానికంటే ముందే ఏమై ఉన్నాడో, ప్రీ ఇన్కార్నేషన్ అబౌట్ హిమ్. ఆయనను గురించి వాళ్ళు చూసింది కేవలం ఆ 33.5 సంవత్సరాల్లో జీవితం మాత్రమే కాదు. మనం ఆయన్ని గురించి అర్థం చేసుకోవటానికి అసలు ఆయన ఎప్పటివాడో అనేది అపోస్తులు వాళ్ళ బోధలలో, వాళ్ళ రాతలలో, వాళ్ళ జీవిత విధానంలో చెప్తూ వచ్చారు. ఆయన ఉన్నతమైన వాడు. బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ తలంపులు. ఇప్పుడు మనం వాటిని డిగ్అవుట్ చేసి వాటి మీద ఎక్కువ సమయం గడిపితే చాలా సమయం గడిచిపోయిద్ది. ఏమని చెప్తారంటే, ప్రభువు గాడిదని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆ విప్పేటప్పుడు ఆ ఇంటివాడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఎందుకని ఇప్పుతున్నావు దీన్ని?
అంటే అప్పుడు వాళ్ళు ప్రభు ఏం చెప్పన్నాడు? వెరీ గుడ్. ఇది ఎవరికి కావాలంట? ప్రభువునకు కావలెను. ఎవరు చెప్తున్నారు ఆ మాట? శిష్యులకి ప్రభు చెప్తున్నాడు, ఇది ప్రభువునకు కావలెను. ఆయన ఎవరు? మరియమ్మ కొడుకు, వడ్రంగి వానోడు కుటుంబంలో పెరిగాడు. అసలు ఆయన అంటే ఎవరికి నమ్మకం లేదు. కాబట్టి ఈ మాటలు వాళ్ళు తలంచుకొని గుర్తు చేసుకొని, ఈయన ప్రభువు, మనకు అలవాటైపోయింది ఆ మాట ప్రభువు అనేది. కానీ ఆ రోజుల్లో ఒక వ్యక్తిని చీప్గా, సింపుల్గా, కిందోడుగా, మన భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తికి చెప్పులతో దండేసి అర్థం చేసుకోవటానికి, మన కల్చర్లో ఎంత హీనమైన రీతిలో ఒక వ్యక్తిని మనం హ్యూమిలియేట్ చేసేటట్టుగా గుండు గీకి బొట్లు పెట్టి, ఏమంటారు అలాంటి వ్యక్తిని? చాలా హీనంగా, చాలా అవమానంగా ఒక వ్యక్తిని చంపితే, ఊరంతా ఊరేగిస్తే ఎలా చూస్తాం ఆ వ్యక్తిని? అలా చేయబడిన ఒక వ్యక్తిని ఇప్పుడు ఈ శిష్యులు ఏమని చెప్తున్నారంటే, హీఈస్ లార్డ్. మనం అర్థం చేసుకోవటాన్ని నేను ఆ పోలికి చెప్పాను. ప్రభు మరణం కూడా అలాంటిదే. వస్త్రహీనుడుగా ముళ్ళ కిరీటం పెట్టి, సిలువ పెట్టి, కొరడాలో కొడుతూ ఆయన పట్టుకుపోయారు. ఇప్పుడు ఆ వ్యక్తిని గురించి అపోస్తలులు ఏమని చెప్తున్నారంటే, ఆయన పునరుద్ధానుడై లేచాడు, ఆయన ప్రభు, హీఈస్ లార్డ్, హీఈస్ గాడ్, హీఈస్ క్రైస్ట్. ఇది వాళ్ళ బోధ. ప్రీ ఇన్కార్నేషన్లో ఆయన ఏమై ఉన్నాడో, జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఆయన భవిష్యత్తులో కూడా ఎలాంటి వాడుగా రాబోతున్నాడో ఈ ఫ్రేమ్లో అపోస్తులు రాసిన, చెప్పిన, చూపించిన ఆ ప్రభువుని మాత్రమే చూపించేవాళ్ళు, చెప్పేవాళ్ళు. దానిని అపోస్తుల బోధ అంటారు. అయితే ప్రభువుని గురించి మాత్రమే కాదు, ప్రభువుని గురించి చెప్పటానికి ఆయనను సూచించేవిగా, ముడిపడినవిగా ఉన్న లేఖనాల ఆధారంగా వాళ్ళు చెప్తూ వచ్చేవారు. ఆ పని వాళ్ళు చేయటం ఎవరు నేర్పించారు వాళ్ళకి? లేఖనాలను ఆధారం చేసుకొని ప్రభువుని అర్థం చేసుకోవటం. నాకు కలలో వచ్చిన ప్రభువుని కాదు అర్థం చేసుకోవాల్సింది. అమ్మా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. నాకు దర్శనమిచ్చిన ప్రభువుని కాదు నేను ప్రకటించేది. మీకు అర్థమవుతుంది కదా నా మాటలు? ఈ రోజుల్లో నాకు కలలో ఒక ప్రభు దర్శనం ఇచ్చాడు. దే వర్ నాట్ టాకింగ్ అబౌట్ హిమ్. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే అపోస్తుల బోధలో, పత్రికలలో, ఆ తర్వాత పౌలు గారి పత్రికలో అయినా, పేతురయ్య గారి పత్రికలో అయినా, యాకోబు గారి పత్రికలో అయినా, మరి ఇంకెవరు, యోధా భక్తుని పత్రికల్లో అయినా, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విశిష్టమైన సంగతుల్లో అయినా, ఎక్కడైనా కానీ ప్రభుని గురించి వాళ్ళు ఏం చెప్పారు? వెరీ గుడ్. లేఖనాలను ఆధారం చేసుకొని ప్రభువు ఎవరో, ఎవ్రీథింగ్ దట్ ఈజ్ రిలేటెడ్ స్క్రిప్చరల్లీ అబౌట్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారిని సూచించే లేఖనాలను వాళ్ళు ఆధారం చేసుకొని ఏదైనా చెప్పేవాళ్ళు. ఎవరు నేర్పించారు వాళ్ళకి అది? వెరీ గుడ్, ప్రభువే నేర్పించాడు. ఎప్పుడు నేర్పించాడు? బోల్డ్ అన్సార్లు చెప్పుకున్నాం కదా. ఆయనను గురించినటువంటి విషయాలు, ఎవరిని గురించి? ప్రభువుని గురించినటువంటి విషయాలు ఆయన బోధిస్తూ ఉండగా మన కన్నులు తెరవబడలేదా? మన గుండెలు మండలేదా? ఆయన లేఖనాలను విప్పుతున్నప్పుడు మన కళ్ళు కూడా తెరవబడ్డాయి కదా. ఆయనే క్రీస్తు అని మనం గుర్తుపట్టాం కదా. సో ప్రభు నేర్పించాడు. లేఖనాల్లో ఉన్న యేసయ్యని, క్రీస్తు ప్రభు వారిని ఒక విశ్వాసి అర్థం చేసుకోవాలి. కలలో కనిపించిన దేవుణ్ణి కాదు, దర్శనమిచ్చిన దేవుణ్ణి కాదు, లేకపోతే ఇట్లాగా మనం వేరు విధానాలు చూస్తున్నాం కదా, అలా కాదు. ఆ ప్రభు కాదు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వాక్య లేఖనాలను ఆధారితం చేసుకొని ప్రకటించబడుతున్న, చూపించబడుతున్న యేసయ్యని వాళ్ళు సెంట్రల్ థీమ్గా బోధించారు. కాబట్టి అపోస్తుల బోధలో యేసయ్య ప్రముఖుడు, అపోస్తుల బోధలో లేఖనాలు ప్రాముఖ్యం. మూడవది, వాళ్ళు ఏది బోధించినా, అంటే నోటితో బోధించినా, చేత్తో రాతలలో బోధించినా, లేక వాళ్ళ జీవిత విధానంలో చూపించిన వాళ్ళ విధానాల్లో మూడవ ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు కదా.
ఆత్మ సంబంధమైన విషయాలనే బోధించారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అపోస్తుల బోధలో మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ అనే ఏమీ లేవు. మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ అంటే ఇహ సంబంధమైనవి, భూ సంబంధమైనవి. ప్రభువుని నమ్ముకుంటే, దేవుణ్ణి నమ్ముకుంటే, చర్చికి వస్తే, యేసయ్యని వెంబడిస్తే మీకు అన్నీ పోతాయి, రోగాలు పోతాయి, స్వస్థతలు వస్తాయి. అసలు అపోస్తుల బోధలో లేదది కదన్నా. డబ్బులు వస్తాయి, మీరు రిచ్ అయిపోతారు, మీరు బాగా ఆస్తిపరులు అవుతారు. ఈ సిస్టమ్ అపోస్తుల బోధలో లేదు. కాబట్టి అందుకని అంటున్నాడు, విశ్వాసులు ఎడతెగక ఎదగవలసినటువంటి అంశం ఏమిటంటే అపోస్తుల బోధలో. అపోస్తులు బోధించిన, రాసిన, చెప్పిన, ఏది చెప్పినా మీరు బ్రతికితే ఆత్మీయంగా బ్రతకాలండి అంటారు. పుడితే ఆత్మజన్మ, ఆరాధిస్తే ఆత్మ ఆరాధన, ప్రకటిస్తే ఆత్మ సంబంధమైన మేలులు, సంఘంలో ఆత్మ సంబంధమైన కట్టడం, ఏది చెప్పినా కానీ ఆత్మీయమైన మేలులు, ఆత్మీయమైన సంగతులు. ఇవే కానీ భౌతికమైన విషయాలని అపోస్తులు ఎప్పుడూ బోధించలేదు. రోగాలు తగ్గిపోతాయి అని అసలు అపోస్తులు చెప్పలేదు. ప్రార్థన చేయండి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పారు, కానీ యేసయ్య దగ్గరికి వస్తే అద్భుతాలు జరుగుతాయి, రోగాలు పోతాయని అసలు అపోస్తులు బోధించలేదు. కాబట్టి స్పిరిట్ సెంటర్డ్, ఆత్మీయమైన, ఆత్మదేవునితో ముడిపడిన సెంట్రల్ విషయాలనే బోధించారు. ఆఖరిగా అపోస్తులు జీవించిన, మాట్లాడిన, రాసిన దేని కొరకు, దేన్ని మూలంగా పెట్టుకొని రాశారు చెప్పండి? వెరీ గుడ్. చాలామందికి ఈ సత్యం వంట పట్టట్లేదు, అర్థం కావట్లేదు. బ్రదరన్ సంఘం వాళ్ళు దీన్ని పట్టుకున్నారు. సంఘ సిద్ధాంతం, మా చిన్నప్పటి నుంచి పెద్దల దైవ సేవకులు ఏలియా భక్తుని దగ్గర నుంచి, ఏలియా గారి దగ్గర నుంచి మాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఏంటన్నా ఎప్పుడు చెప్పినా కానీ దైవ సేవకులు మన సంఘాల్లో పంచెలు కట్టుకొని వచ్చినా, సూట్లు వేసుకొని వచ్చినా ఎక్కువ శాతం బ్రదరన్ సంఘాల్లో బోధ దేని మీద ఆధారపడి ఉంటుంది? సంఘం. పాత నిబంధన తీసుకుంటే సంఘ పోలికలు, కొత్త నిబంధన పత్రికలు తీసుకుంటే సంఘ సత్యం, సంఘ సిద్ధాంతం, ఇలా ఉండాలి, అలా ఉండాలా, డిఫరెంట్ ఇంపార్టెన్స్. ఎందుకు ఇలా చెప్తున్నారు వీళ్ళు అంటే అపోస్తుల బోధ అది. అపోస్తులు సేవ చేసిన, కూడుకున్న, ఆరాధించిన, సువార్త చెప్పిన, పెళ్ళిళ్ళు చేసిన, ఎక్కడికి పోయినా, లోపలికి వచ్చినా, ఏం చేసినా కూడా అపోస్తుల యొక్క టీచింగ్స్, నోటితో బోధించిన, చేత్తో రాసిన, జీవితంలో వాళ్ళ విధానం చూపించిన, వాళ్ళ జీవితం సంఘంతో క్లోజ్గా ముడిపడిన జీవితం. నేను కొన్ని రోజులు ఒక దగ్గరికి పోతా, ఇంకొన్ని రోజులు ఇంకొక దగ్గరికి పోతా, ఆ తర్వాత నాకు ఇష్టమైన సంఘాన్ని నేను ఎంచుకుంటా. అది అపోస్తుల బోధ, పద్ధతి, విధానం కాదు. మీరు గమనిస్తే భక్తుడైన పౌలు వేరొక స్థలాలకి వ్యక్తులను పంపించినప్పుడు ఏం చేశారు? సంఘం, ఇప్పుడు ఫీబే వెళ్తుంది, పౌలయ్య గారు ఏం రాస్తాడు? పత్రిక రాసి దాన్ని ఏమంటారంటే మన తెలుగు భాషలో ఏమంటారన్నా? సిఫారస్ పత్రిక. అంటే ఇంగ్లీష్లో ఏంటన్నా? రికమెండేషన్ లెటర్. అంటే ఏంటి రికమెండేషన్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, బెరాకా గుంటూరు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన నరసరావుపేట షిలోహుకి ఒక సహోదరుడు వెళ్తున్నాడు అనుకోండి. ఆయనకి ఈరోజు మూడ్ లేదు, బెరాకాలో ఉండాలని మూడ్ లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? లేదా షిలో, నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకు లేండి మళ్ళీ షిలోహ్ అంటే మీరు ఊహించుకుంటారు, అన్న ఆయన గురించి చెప్పాడు ఈయన. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టేక్ మై ఎగ్జాంపుల్. నేను విజయవాడ, నాకు బెరాకాలో మూడ్ లేదు ఈరోజు ఉండాలని. సో నేను విజయవాడ నుంచి వచ్చా కాబట్టి నేను విజయవాడకి వెళ్ళిపోయా. విజయవాడలోకి వెళ్ళి అక్కడ ఆరాధన చేసి 2 వారాలు అక్కడే ఉన్నా. వెళ్ళొచ్చా అమ్మా? వెళ్ళొచ్చా? ఇప్పుడు వెళ్తున్నాంలేండి. అంటే వెళ్ళొచ్చా అంటే సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే, భక్తుడైన పౌలు గారు అంటే ఆ రోజుల్లో ప్రయాణాలు అలా ఉండేవి, కమ్యూనికేషన్ అలా ఉండేది, విధానాలు కూడా అట్లా ఉండేవి. సంఘం వాళ్ళు పంపించాలా, అయ్యా పలానా సేవకుడు, పలానా సహోదరుడు, పలానా విశ్వాసి ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? మీ సంఘం దగ్గరికి వస్తున్నాడు. ఆయనని
క్రీస్తు ప్రభు వారికి తగినట్టుగా, క్రైస్తవులకు తగినట్టుగా మీరు స్వీకరించండి. మాత్రమే కాదు, లండన్ నుంచి బెల్గాంలో ఒక సంఘ పెద్ద గారి కుమార్తెలు మైకేల్ బ్రౌన్ గారి దగ్గర వాళ్ళు పనిచేసేవాళ్ళు, మనలో కొందరికి తెలిసి ఉండొచ్చు. వాళ్ళు బెల్గాం వచ్చినప్పుడు వాళ్ళదే ఓన్ ఇల్లు, బెల్గాంలో వాళ్ళ సొంత సంఘం అక్కడ లెటర్ తీసుకొని వచ్చారు. ఆ లెటర్ సంఘ పెద్ద వాళ్ళ డాడీయే చదివాడు. అందులో ఏమని రాశారు తెలుసా? బ్యూటిఫుల్గా రాశారు. బ్రౌన్ గారి సంఘం నుంచి ఆయన రాశారు, ఈ విశ్వాసి మా సంఘం నుంచి మీ దగ్గరికి పంపించబడుతున్నారు. వీళ్ళ ద్వారా ఆత్మీయంగా మీరు మేలు పొందాలా, మీ ద్వారా వాళ్ళు మేలు పొందాలా. నెల రోజులు ఉంటారు, వాళ్ళని బాగా చూసుకొని మళ్ళీ మా దగ్గరికి పంపించండి. ఎవరినాళ్ళు? ఆయన సొంత కూతురులు, బెల్గాంలో పుట్టి పెరిగిన వాళ్ళు. ఇట్ ఈజ్ అసెంబ్లీ ఓరియంటెడ్. అపోస్తుల బోధంతా అసెంబ్లీ ఓరియంటెడ్, సంఘముతో ముడిపడిన విధానం. సంఘానికి అతీతంగా, సంఘానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక కార్యం జరిగితే మనం చూస్తాం. అది ఎలాగా భక్తుడైన పౌలు గారు, పేతురు గారు కరెక్ట్ చేశారో. వీటిని అంటే సంఘముతో ముడిపడిన సేవా పద్ధతిని అపోస్తులు ఇన్సిస్ట్ చేయటం, సెంట్రల్ థీమ్గా బోధించడం, వీటిని ఏమంటారు? అపోస్తులుల బోధ. 4 పిల్లర్స్ అన్నమాట. యేసయ్య ప్రాముఖ్యుడు, లేఖనాలు ప్రాముఖ్యం, సంఘము ఆత్మదేవుని యొక్క కార్యక్రమాలే ప్రాముఖ్యం. మా తమ్ముడు, మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి, మా బావ, మా మామయ్య, ఇలాంటి సంబంధాలు సంఘములో శరీర రీతిగా ఉండేవి కాదు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇక మన క్లాస్, మన స్టడీ చాలా ఫాస్ట్గా, త్వరగా మనం ముందుకు వెళ్ళొచ్చు. ప్రాముఖ్యమైన బేసిక్ థింగ్స్ని దగ్గర మంచి సమయం మనం గడిపి ధ్యానం చేశాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు పెంతెకోస్తు దినాన. అందరూ ఆశ్చర్యపడ్డారు. భక్తుడైన పేతురు లేచి నిలబడి ప్రసంగం చేశాడు. ఇప్పుడు మనం ఇన్ని రోజులు ధ్యానం చేసిందంతా, ఈ చరిత్ర అంతా ఎంత సమయంలో జరిగిన సంఘటనలు ఇవి? ఇప్పుడు మనం ఇన్ని రోజులు ధ్యానం చేసిన వివరాలన్నీ ఎంత సమయంలో జరిగిన విషయాలు ఇవి? ఒక రోజులోనే, ఒక పూటనే, ఒక దినమే. ఏంటిది ఆ దినం? పెంతెకోస్తు రోజు. ఉదయాన్నే ప్రభు తన ఆత్మను పంపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందరూ భాషలలో మాట్లాడుతున్నారు. 12 మందిలో పేతురయ్య గారు లేచాడు. దానికి సంబంధించినటువంటి యోవేలు గ్రంథం రెఫరెన్స్ ఇది ఇలాగ ఉంటుంది అని భక్తుడైన పేతురు గారు ఆన్సర్ చెప్పాడు. ఆ చెప్పిన ప్రసంగానికి 3000 మంది నమ్ముకున్నారు. ఇదంతా ఒక పూట, ఒక రోజు జరిగినటువంటి సందర్భం అన్నమాట. ఆ సందర్భాన్ని మనం కొంచెం ఎలాబరేట్గా ఇన్ని రోజులు ధ్యానం చేశాం. ఇదంతా ఒక పూటే జరుగుతుంది. ఇలాగ వీళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తీసం తీసుకున్నారు, సంఘంలో సమకూర్చబడ్డారు. ఇప్పుడు లూకా భక్తుడు రాస్తున్నారు, వీరందరూ కూడా ఆత్మీయంగా అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఏమున్నారంట? ఎలా ఉన్నారంట? ఎడతెగక. సో క్రైస్తవ జీవితం వన్ డే బిజినెస్ కాదు. లాస్ట్ కొన్ని వారాల క్రితం క్రైస్తవ విశ్వాసానికి మిగిలిన విశ్వాసాలకి వ్యత్యాసం ఏమిటో మనం చెప్పుకున్నాం. ఎవరైనా గుర్తుంటే చెప్పండి. క్రిస్టియన్ ఫెయిత్కి అదర్ ఫెయిత్కి డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏంటి? వన్ వర్డ్లో చెప్పుకున్నాం కదా. ఇఫ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, మై ఫెయిత్. ఇఫ్ ఐఎమ్ ఎ నాన్ క్రిస్టియన్, ద అదర్ పర్సన్స్ ఫెయిత్. ఈ రెంటికి మధ్యలో ఉన్న వ్యత్యాసం చాలా సింపుల్ వర్డ్లో, వన్ వర్డ్లో చెప్పండి అమ్మా. అలాంటి కీ వర్డ్స్ని, కీ థాట్స్ని మీరు పట్టుకోవాలి. అంటే పర్లేదు, మర్చిపోయి ఉంటారు, చాలా రోజులైంది. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ సరెండర్డ్ ఆర్ యునైటెడ్ విత్ ఎ లివింగ్ పర్సన్. ఒక వ్యక్తితో ముడిపడిన విశ్వాసం ఎవరిది?
ఎవరు ఆ వ్యక్తి? ఆ, నమ్మితే ఆయనే, మాట్లాడితే ఆయన గురించే. మన నమ్మకం అంతా ఎవరి మీద? ఒక బ్రతికి ఉన్న రక్షకుడి మీద. మిగిలిన విశ్వాసాలకి ఆ బ్రతికున్న వ్యక్తి లేడు. ఒక దేవతో, దేవుడో, పేరో, ఊరో, సిద్ధాంతమో, పుణ్యక్షేత్రమో, ఫిలాసఫీనో దాని చుట్టూ ఉంటుంది. ఒక్కొక్క విశ్వాసానికి ఒక్కొక్క మూలం ఉంటుంది కదా కదా మీకు అర్థమవుతుంది కదన్నా. బట్ క్రైస్తవ విశ్వాసానికి మాత్రం ఇంకేం లేదు. ఎవరంటే ఆధారం ఎవరంటే ఒక బ్రతికి ఉన్న ఒక మనిషి, ఒక వ్యక్తి, ఆయనే రక్షకుడైన యేసు ప్రభువారు. క్రైస్తవ విశ్వాసం పాస్టర్తో ముడిపడింది కాదు. క్రైస్తవ విశ్వాసం చర్చితో ముడిపడింది కాదు. క్రైస్తవ విశ్వాసం భూమి మీద కనిపించే ఒక నాయకుడితో ముడిపడింది కాదు. క్రైస్తవ విశ్వాసం టోటల్గా సజీవుడైన, మృతులలో నుంచి పునరుద్ధానుడిగా లేచి పరలోకములో ఉన్న, తిరిగి వస్తానని వాగ్దానం చేసిన సజీవుడైన ఒక వ్యక్తితో ముడిపడిన విశ్వాసం. ఇండివిజువల్గా, ఒక్కొక్కళ్ళంగా, అందరంగా కాదు. మీరేం నమ్ముతున్నారు అని క్రైస్తవులను అడిగితే ఏం చెప్తారు? నేను నా కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్యను నమ్ముతున్నాను. మీరు మా సంఘం అంతా నమ్మటం కాదు, మా క్రైస్తవులందరూ నమ్మటం కాదు, మా గ్రామం అంతా ఇదేనండి నమ్మేది, నడుచుకునేది కాదు. వ్యక్తిగతంగా సజీవుడైన యేసు ప్రభు వారిని నమ్మేది క్రైస్తవ విశ్వాసం. మిగిలిన విశ్వాసాల్లో అలాగా సజీవుడైన వ్యక్తి ఉండడు. కాబట్టి అలా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎడతెగక ఆయనతో కలిసి, ఆయనతో సంబంధం కొనసాగుతూ ఉంటుంది. మిగిలిన విశ్వాసాల్లో మనం ఒక దగ్గరికి పోవచ్చు, ఒక స్థలానికి వెళ్ళొచ్చు, ఒక విషయాన్ని నమ్మొచ్చు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేకపోతే అవసరమైతే ఒక రోజంతా మనం అక్కడ గడిపి వెనక్కి రావచ్చు. అక్కడతో మన విశ్వాసం అంటే మన సంబంధం క్లోజ్. కానీ క్రైస్తవ విశ్వాసం అలాంటిది కాదు. ఇది ఎలాంటిదంట? ఎవ్రీడే బిజినెస్, ఎడతెగక ప్రతిదినం 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 ఎవ్రీడే ఈ వ్యక్తితోనే ఉండాలా, ప్రతిదినం ఈ వ్యక్తి గురించే మాట్లాడాలా, ప్రతిదినం ఈ వ్యక్తి మాటలే వినాలా, ప్రతిదినం ఆ వ్యక్తి చెప్పిన వాటినే చెయ్యాలా. ఇది క్రైస్తవ విశ్వాసం. అందుకనే చాలా కఠినంగా, కష్టంగా ఉంటుంది. అలా ఎడతెగక నడుచుకుంటూ ఉన్న అనుభవాలలో మొట్టమొదటిగా ఆరంభం చేయబడినటువంటి సంఘం ఏమిటి? ఈ సంఘం పేరు ఒకటి పెడదామా? యెరూషలేము క్రిస్టియన్ అసెంబ్లీ అని పెడదాం అనుకుంటున్నా. ఏం అసెంబ్లీ అన్నా? జెరూషలేం క్రిస్టియన్ అసెంబ్లీ ఆర్ జెరూసలేం ప్రేయర్ హాల్. క్రిస్టియన్ అసెంబ్లీ అంటే మళ్ళీ బ్రదరన్ సంఘం చేశారనుకుంటారేమో. జెరూసలేం ప్రేయర్ హాల్, జెరూసలేం కాంగ్రిగేషన్, యెరూషలేం సంఘం. భూమి మీద మొట్టమొదటిగా ఆరంభం చేయబడినటువంటి సంఘము పేరు యెరూషలేము సంఘం. ఈ సంఘంలో 43వ వచనం నుండి 47వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. ఏమని రాశారు? అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. ఎవరికన్నా భయం కలిగింది? అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, భాషలలో మాట్లాడారు. అపోస్తులులలో నుండి పేతురు లేచి నిలబడి చెప్పిన వాక్యానికి 3,000 మంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నారు. ఈ యాక్టివిటీస్ జరిగినప్పుడు ప్రతివానికిని భయం కలిగింది. ప్రతివాడు అంటే ఇందులో ఎవరున్నారు? ఏ గ్రూప్స్ ఉన్నారు? ఊరికినే మీ ఆలోచన, మన ఆలోచన అన్నా. అన్యులు అంటే బయటోళ్ళు, ఓకే, ఇశ్రాయేలీలు. చూడండి 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. 5:11.
సంఘమంతటికిని వినిన వారికి అందరికీ ఏం సంగతులు అంటున్నా? అననీయ సప్పీరాలు చనిపోయారు. ఓకే, అననీయ సప్పీరాలు చనిపోయారు. పేతురు భక్తుని యొక్క వార్నింగ్తో అననీయ సప్పీరాలు ఇద్దరు ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాడు, సంఘమంతటికి ఈ సంగతులు అంటే మొదటి సంఘం లోపల వాళ్ళకి భయం పట్టింది, బయట వాళ్ళకి కూడా భయం పట్టింది. ఎంత అద్భుతమైన సంఘం కదా. మన గురించి, ఒక సంఘం గురించి భక్తుడైనటువంటి లూకా ఇలా రాస్తున్నారు కదా, అపోస్తులుల మొదటి శతాబ్దంలో ఏర్పడిన మొదటి సంఘంలో వాళ్ళకి దేవుడంటే భయం వచ్చింది. ఆ తర్వాత సంఘం బయట ఉన్న వాళ్ళకి కూడా ఏమైందంట, వామో దేవుడంటే భయం. ఎంత అద్భుతంగా ఉందో ఈ సంఘం కదా. నేను ఈరోజు సర్ప్రైజ్ స్లిప్ టెస్ట్ పెట్టాలని క్వశ్చన్ పేపర్ తెచ్చాను. యా, ఐ బాట్ ది క్వశ్చన్ పేపర్, ప్రింట్ ఫోటో కాపీస్ తెచ్చాను. బట్ సమయం కుదురుతుందో కుదరదో అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మన సంఘానికి ఆ సంఘానికి పోలికలేం కాదు. ఈ సంఘంలో మనకి నచ్చిన విషయాలు ఏంటి? నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడి నుంచి మన స్టడీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇందులో మనం ఇంకా పునాదులుగా నేర్చుకోవాల్సిన సత్యాలు నా వరకు తెలీదు. కాబట్టి ఇంకా ఎవరైనా ఫ్యూచర్లో నేర్పిస్తే మనం ఇంకా నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మొదటి సంఘం ఏం పేరు? ఆ సంఘం పేరు యెరూషలేము సంఘం. ఊరికినే మనం పెట్టుకున్నాం. యెరూషలేం వాళ్ళేం పెట్టుకోలేదులేండి. వాళ్ళు ప్రభు నామంలో కూడుకుంటూ ఉంటారు. ఎంతమంది వీళ్ళు? 3000 మంది ఒకే రోజు. ఫస్ట్ డే, ఫస్ట్ మినిస్ట్రీ, ఫస్ట్ సెర్మన్, ఫస్ట్ గ్యాదరింగ్. 3000 మంది. మొన్న మన దగ్గర మీటింగ్ జరిగినప్పుడు మేబీ 250, 300, లేకపోతే 350, ఎంతకంటే గ్యాదర్. అప్పుడే ఇంతమంది వస్తే భోజనాలు వడ్డించడానికి అన్నోళ్ళు ఏమైపోయాం? మనందరం తల్ల కిందులు అయిపోయాం. హడావిడిగా, ఫాస్ట్గా కదా. తక్కువైన రోజు ఒకరోజు, ఎక్కువైన రోజు ఒకరోజు, ఎంతో కష్టాలు పడ్డాం. 3000 మంది అక్కడ రాశారు కదా, కింద మనం చదివాం కదా, మీకు గుర్తుందా? విశ్వసించిన వారందరూ 44, 2:44 అపోస్తుల కార్యాల గ్రంథం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ఎక్కడంటన్నా? ఒక పెద్ద గుంపు, ఒక 500 మంది, ఒక 600 మంది, ఒక 1000 మంది కలిసి ఒక ఇంటికి వెళ్తే, ఏ పట్టణంలో? యెరూషలేం పట్టణంలో. ఎట్లా ఉంటుంది అసలు ఆ సభ? ఎంత అద్భుతంగా ఉంది కదా. రివైవింగ్, ఉజ్జీవం అంటారు కదా. రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ మిక్కుటమైన హృదయముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. ఎట్లా అంటన్నా? నిష్కపటమైన హృదయంతో భోజనాలు వండుకుంటున్నారంట. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుంటూ ఉన్నారు. చేర్చుచుండెను, ప్రభు చేరుస్తూ ఉన్నాడు. ఇలా ఒక సంఘం ఉంటే ఆ సంఘాన్ని మనం ఎలా చూస్తాం కదా, ఎలా అర్థం చేసుకుంటాం? ఈ సంఘానికి 2 లేక 3, మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు, నేను పెట్టాను. ఈ సంఘం భయం పుట్టించిందంట. 2, ఈ సంఘం బలంగా ఉంది కదా. ఈ సంఘం అనేక మందికి ఆనందం, ఆశీర్వాదాన్ని పంచిపెట్టింది. ఎంత బాగుందో ఈ సంఘం. గుంటూరులో ఉన్న సంఘం, విజయవాడలో ఉన్న సంఘం, ఎక్కడెక్కడ ప్రభు నామము పేరట సంఘాలు ఉన్నాయో, ఈ సంఘాలు ఎలా ఉండాలంటే దేవుని నామములో లోపలోళ్ళకి భయం ఉండాలంట, బయట వాళ్ళకి కూడా అక్కడ పలానా దగ్గర సంఘం ఉంది, అందులో దేవుని అద్భుతమైన ప్రసన్నత ఉంది. ఆ ప్రసన్నతను చూస్తే లోపల వాళ్ళకి భయం కలగాలంట, బయట వాళ్ళకి బలం కలగాలి. ఇది నిజమేనా?
అలా జరిగిద్దా? ఇది వాక్యం చెప్పేదేనా అన్నా? భక్తుడైనటువంటి మోషే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, నాకు భయం వేస్తుందయ్యా నీ ప్రసన్నతను చూస్తే, నీ ప్రసన్నత, నీ వినికిడి, నీ మాటలు వింటుంటే నాకు భయం పడుతుంది అన్నాడు భక్తుడైన మోషే. చూడండి హెబ్రీ పత్రికలో 12:21 చదువుతారన్నా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం. భక్తుడైన మోషే అయ్యగారు పొందినటువంటి ఆ దర్శనము ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే భక్తుడు అంటున్నాడు, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. పైకి వెళ్ళిన ఆయన సంగతి ఇది. ఏ పైకి వెళ్ళినోడు? సేనాయి కొండ పైకి వెళ్ళి అక్కడున్న ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటన్నా, నాకు మిక్కిలి భయం పుట్టిపోయింది అంటున్నాడు. కిందోళ్ళ పరిస్థితి మీకు తెలుసు కదా. కిందోళ్ళ పరిస్థితి ఏమన్నారు? అయ్యా మోషే, అసలు మేము ఆయన స్వరం వింటే మాకు చచ్చిపోతాం. బయట వాళ్ళకి భయమే, లోపల వాళ్ళకి. అంటే దైవ ప్రసన్నత, దేవుడు ఉన్నాడు అనే ధ్యాస, దేవుడు సంఘములో లేక ఒక స్థలములో ఆయన ప్రసన్నత ఉన్నాడు, ఆయన ఉన్నాడు అనే మాట ఏం కలిగిస్తుందంట? ఎవరికి? లోపల వాళ్ళకి కలిగిస్తుందా? వెరకలో అన్న మన దగ్గర ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు, ఇంకా ఇంతేకాదు బోల్డ్ అనే ఉదాహరణలు మనం చూడొచ్చు. భక్తుడైనటువంటి యాకోబు నిద్రపోయాడు, లేచాడు, ఈ స్థలము బహు భయంకరమైనది. ఏమన్నాడు? నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. చూడండి అన్న, ఆ మాట కూడా చూద్దాం. ఎక్కడ ఉంటుందండి? ఆదికాండ గ్రంథంలో 28:17 ఉంటుంది. చూద్దాం. చూడండి 28వ అధ్యాయం 17వ వచనంలో మన యాకోబు అయ్య గారు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 28:17 మనం చూద్దాం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. యాకోబు గారు లేచి భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని. ఏంటిదంటనా ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. దేవుని మందిరములో ఆయన ప్రసన్నత ఉంటుంది, దేవుని మందిరములో ఆయన ఉంటాడు. కాబట్టి భక్తులు అంటున్నారు, అమ్మో మాకు చాలా భయం వేస్తుంది. లోపల వాళ్ళకి భయం వేస్తుందంట, బయట వాళ్ళకి కూడా భయం వేస్తుందంట. మరి కొత్త నిబంధనలో ఎక్కడైనా దేవుడు ఉండే స్థలం ఉందన్న? ఇప్పుడు మన బెరాకా ఉంది, ఈ 4 గోడల మధ్యలో దేవుడు ఉంటాడా? ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేసా ఏనా? మరి ఇప్పుడు మనం కూడొచ్చేటప్పుడు దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్నాడు అనే అవగాహన, ధ్యాస, లేకపోతే ఆ కాన్షియస్నెస్ మనలో ఉండాలా? లేకపోతే ఏం పర్వాలేదు ఇది కామన్ అని అనుకోవచ్చా? ఉండాలా? ఏమన్నా వాక్య లేఖనం ఏమన్నా ఉందా దాని? జీవము గల దేవుని సంఘం. వెరీ గుడ్ సిస్టర్, వండర్ఫుల్గా చెప్పారు. అది నేను రాసుకోలేదు, నాకు తెలియదు. యూ ప్రపోజ్ ఇట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జీవము గల దేవుని సంఘం, జీవము గల దేవుని, ఇట్ బిలాంగ్స్ టు హిమ్. ఈ గోడలు కాదు, ఈ కన్స్ట్రక్షన్ కాదు, కానీ దేవుని పిల్లల సమూహము జీవము కలిగింది, ఆయన ఉండేది. ఇంకా వెరీ గుడ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటిదంటన్నా? ఎక్కడ 2 లేక 3 నా నామములో కూడుకుంటారో అక్కడ ఎవరుంటారంట? అంటే 2 లేక 3 కూడుకునే దేవుని ప్రసన్నత ఉండే స్థలంలో మనకేముండాలంట? ఎంత ఇంపార్టెంట్ కదా అన్న. ప్రార్థన జరుగుతూ ఉంటే మరి మీరేమనుకోకపోతే, చిన్నపిల్లలు, ఆ తర్వాత చిన్నపిల్లలు అంటే పక్కన పెట్టండి, పెద్దవాళ్ళ ధ్యాస ప్రార్థనలో దేవుడు ఉన్నాడు అని మనల్ని చూస్తే అనిపించదు. నేను సువార్త సేవకు వెళ్ళేటప్పుడు నార్త్లో చెప్పేవాడిని, విజయవాడలో వెళ్ళేటప్పుడు చెప్పేవాడిని. దేవుని దాసుడు లేకపోతే సువార్త చెప్పే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు సాధారణంగా చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు మనమే పోతాం, వాళ్ళు ఎలా ఉంటారు? మొబైల్ చూసుకుంటా, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడతా,
జోకులు వేసుకుంటా నేను చెప్పేవాడిని. ఈవెన్ కాన్పూర్లో వెళ్ళేటప్పుడు కూడా చెప్పేవాడిని. మనం వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు నేను చెప్పేవాడిని, మీకు జ్ఞాపకం ఉంటే. దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు అనే ధ్యాస మనకుండాలా, మనం చూపించే విధానం వలన ఇతరులకు భయం వేయాలా. ఈ మాటని భక్తుడైనటువంటి పౌలయ్య గారు ఒక చిన్న సందర్భంలో చెప్పటాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చూడండి అన్న. కొరింథీయులకు భక్తుడైన పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదివితే చాలా బాగుంటుంది. చదువుదామన్నా. కాబట్టి చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 14, 22 నుండి 25 వరకు అన్న చదువుతున్నాడు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు. భాషలు ఎవరికి కాదంట? విశ్వాసులకు కాదు. మరెవరికి? అవిశ్వాసులకే సూచకమై అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి, ఇండికేషన్స్గా ఉన్నవి. ప్రవచించుట అవి విశ్వాసులకు కాదు. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఇప్పుడు చూడండి, సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవి అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా, అనుకుంటారు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందిన వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు, ఈ మాట గమనించండి, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి భయపడతాడు కదా. ఏం చేస్తాడంటన్నా, ఒక కొత్త ఆయన మన మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి వస్తే పాత దినాల్లో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఒక ఆయన భాషల్లో మాట్లాడతాడు. అంటే నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నా, లేకపోతే మరాఠీలో వాక్యం చెప్తున్నా. మరాఠీ ఆయన వస్తే ఆయనకు ఉపయోగపడిద్ది. కానీ దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. అంటే పాత రోజుల్లో మొదటి శతాబ్దంలో భాషలు నేర్చుకోవటం చాలా కష్టం. భాషలు నేర్చుకుంటేనే మనం సువార్త ఇతరులకు చెప్పగలం, ప్రపంచం అంతటికి చెప్పగలం. అందుకనే దేవుడు ఆ వరం ఇచ్చాడు, ఆ గిఫ్ట్ ఇచ్చాడు. కానీ నాకు ఆ గిఫ్ట్ ఉంది. ఇప్పుడు నేను ఆ గిఫ్ట్ని, ఆ వరాన్ని భాషలు మాట్లాడేది అంటే లాంగ్వేజ్, కొత్త భాషలో చెప్పగలిగే వరం నేను ఇక్కడే పెట్టుకొని ఇక్కడున్నా, తెలుగు లాంగ్వేజ్లో ఉంటున్నా, తెలుగు ల్యాండ్లో ఉంటూ నాకు దేవుడు ఆ వరం ఇచ్చాడు కదా, మీకు చూపిస్తానని నేను మరాఠీలో వాక్యం చెప్తున్నా. పౌలు భక్తుడు అంటున్నాడు, వినే వాళ్ళకి ఏం ఉపయోగం? భాషలు ఎవరి కోసం అంట? అవిశ్వాసులకు సూచన. నమ్మనోడు ఎవరైనా వస్తే ఇతను నా భాషలో ఎలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యంగా, ఇది దైవికమైన శక్తి వలన ఇతను పొందాడు అని నీ మాటల్ని అధికారపూర్వకంగా నమ్మటానికి అదొక సూచనగా ఉంటుంది. అందుకని నమ్మనోడు నీ భాష చూసి నీకు వింటాడు, లేకపోతే నీకు వెయిటేజ్ ఇస్తాడు, నీకు అటెన్షన్ పే చేస్తాడు. అలా కాకుండా అందరూ మామూలుగా ఉన్నారు, నువ్వు భాషల్లో మాట్లాడితే ఏం ఉపయోగం? కాబట్టి ప్రవచనం అంటే ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్. ఫోర్ టెల్లింగ్ అంటే ఏంటన్నా? ప్రవచనం. ఫోర్ టెల్లింగ్ అంటే ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఫోర్ టెల్లింగ్ అంటే ముందు జరగబోయే విషయాల్ని చెప్పటాన్ని ఏమంటారు? ఫోర్ టెల్లింగ్ అంటారు. ఫోర్ టెల్లింగ్ అంటే ఎప్పుడో జరగబోయేది ముందే చెప్పడం. ఫోర్త్ టెల్లింగ్, నాలుగోదని కాదు, ఫోర్త్ టెల్లింగ్. ఇప్పుడు ఒకటి రాశారు, రాసిన దాన్ని మామూలుగా వివరించి చెప్పటాన్ని కూడా ఏమంటారు? ఫోర్త్ టెల్లింగ్. అంటే ఈ రెండు ప్రవచనాల్లో భాగమే, ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్. భవిష్యత్తులో జరగబోయేది చెప్పేది, దాన్ని కూడా మన తెలుగులో ప్రవచనం అని అంటారు.
వివరించి చెప్పటాన్ని కూడా ప్రవచించటం అంటారు. వివరించి చెప్పటం అన్నమాట. భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, మొదటి శతాబ్దంలో ఆ వరం కూడా ఉంది. భవిష్యత్తుని చెప్పే వరం బైబిల్ లేనప్పుడు ఉంది, ఇప్పుడు లేదు, అక్కర్లేదు. ఎందుకు లేదో ఫ్యూచర్లో మనం చూద్దాం. కానీ విశ్వాసులు వింటున్నప్పుడు, వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి మీ మధ్యకు వచ్చినప్పుడు, మీ లాంగ్వేజ్ వాడే, మీ భాష వాడే, మీ ప్రాంతం వాడే అవిశ్వాసి అయినా ఒకవేళ వస్తే, మీరు చెప్తున్న మాటలు విన్నప్పుడు, అతని హృదయ రహస్యాలను ప్రభు బయలుపరిచినప్పుడు అతనికి ఏమనిపిస్తుందంట? నిజముగా దేవుడు ఏమని చదవన్నా, దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు. అబ్బో, ఈ మాట చదువుతుంటే మనల్ని మనం ఎంతగా పరిశీలన చేసుకోవాలో మనం అర్థం చేసుకోవటానికి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట కదా. మన సంఘంలో, మన సంఘమే కాదు, ఏ సంఘమైనా కానీ దేవుని పిల్లలు కూడుకునే సమూహంలో ఏమనే ధ్యాస ఉండాలంటే, ఏం ధ్యాస ఉండాలంటన్నా? దేవుడు మన మధ్య, మనలో. ఆరాధనలో ఉంటాడా ఉండడా? పాటల్లో ఉంటాడా ఉండడా అన్న దేవుడు? అన్నా చెప్పండి. పాటల్లో ఉంటాడా? ఓకే. ప్రార్థనలో ఉంటాడు, వాక్యంలో ఉంటాడు. దేవుడు ప్రతి నిత్యము ఉంటాడు. పాటలు అందరు రావటం కోసం సిద్ధపడటానికి వెయిట్ చేయటానికి పాడే పాటలు కాదు. గాడ్స్ ప్రెజెన్స్. బైబిల్ క్లాస్లో దేవుడు ఉంటాడు, సువార్తలో ప్రభు ఉంటాడు, విజ్ఞాపనలో ప్రభు ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు, ఒకరితో ఒకరం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ఎక్కడుంటాడన్నా? ఓ డూ వీ హ్యావ్ దట్ కాన్షియస్నెస్? ప్రభువు వారి మధ్యలో ఉన్నాడని లోపలోళ్ళకి భయం కలిగిందంట, బయటోళ్ళకి భయం కలిగిందంట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉంటే విశ్వాసుల హృదయాల్లో టెన్షన్ పుట్టాలా. ఏమని టెన్షన్ పుట్టాలా? నేను దేవుని దగ్గర ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆ తర్వాత దేవుడు నా దగ్గర ఉన్నాడు. మేము ఫోర్స్లో ఉన్నప్పుడు విఐపీస్తో అప్పుడప్పుడు డ్యూటీస్ వేసేవాళ్ళు. విఐపీస్తో వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. చీఫ్ ఆఫ్ కమాండ్ ఆర్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఒక కమాండ్కి హెడ్ కానీ, ఆ పైన కానీ హెడ్ కానీ వచ్చేటప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట. ఒక పర్టికులర్ కలర్ వేసుకోవాలా, ఆయన దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలా, ఆయన ఫ్లైట్లో ఉంటే ప్రత్యేకంగా జాగ్రత్తగా మీరు ఉండాలా. ఎవరి కోసం? వన్ స్మాల్ హెడ్, ఒక సింపుల్ హెడ్. మన కాలేజీల్లో లేకపోతే హాస్పిటల్స్లో, మనం పనిచేసే స్థలాల్లో ఇవి మనం రోజు చూస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికే ఏమి ధ్యాస ఉండదంటే, మొదటి శతాబ్దంలో సంఘం వాళ్ళకి ఇది అవగాహన కలిగిందంట. వారి వలన భయము కలిగెను, వాళ్ళకి భయం కలిగింది. బయటోళ్ళకు కూడా చూస్తే, ఆ గుంపు దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు రా. లోకంలో దేవుణ్ణి కలుసుకోవటానికి ఎక్కడికో వెళ్ళాలా. ప్రతిదినం మనం వచ్చేది దేవుని దర్శనం కోసం వస్తున్నాం, దేవుని ప్రసన్నతను వీక్షించడానికి వస్తున్నాం, ప్రభు స్వరాన్ని వినటానికి వస్తున్నాం. గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్. ఆయన తన ప్రజల మధ్యలో ఉంటాడు. అలాగైతే ఈ సంఘానికి నేను ఒక పేరు పెట్టాను. ఈ సంఘం పేరు ఏంటంటే భయం కలిగించిన సంఘం. ఏ సంఘం? యెరూషలేము సంఘం. బయటోళ్ళకి లోపలోళ్ళకి భయం పుట్టించింది. మాత్రమే కాదు, ఈ సంఘం బలమైన సంఘం. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అసెంబ్లీ, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అసెంబ్లీ. ఏ ఏ విషయాల్లో బలంగా ఉందంటే మనం అక్కడ చూసాం కదా. ఏక మనస్సు ఉందంట వాళ్ళకి. ఇంకా ఏమేమి ఉన్నాయి మీరు చెప్పగలరా? సరే, వాటిని అర్థం చేసుకోవటానికి మనం ఒక చార్ట్ నేను తయారు చేశాను. నిసి, ఇది ఇవ్వు నాన్న అందరికీ. యా, యూ గివ్ దట్.
నేను ఇట్లా దీనికి హెడ్డింగ్ పెట్టాను, బర్త్ అండ్ బ్యూటీ ఆఫ్ జెరూసలేం అసెంబ్లీ అని పెట్టాను. బర్త్ అండ్ బ్యూటీ ఆఫ్ జెరూసలేం అసెంబ్లీ. యెరూషలేము సంఘము యొక్క పుట్టుక, దాని యొక్క సౌందర్యం, అది ఎలా పుట్టిందో, దానిలో ఉన్నటువంటి మధురమైనటువంటి గుణ లక్షణాలు. నానా 30 ఉన్నాయి, పెద్దోళ్ళకి ఫస్ట్ ఇవ్వండి. ఒక్కొక్కళ్ళకి కాకపోయినా ఒక గ్రూప్గా చూసుకొని తీసుకోండి. మన ధ్యానం ఇప్పుడు ఆ చదివిన కాంటెక్స్ట్ మీద కాదు, కానీ యెరూషలేము సంఘాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యెరూషలేం సంఘం అక్కడ పుట్టి యెరూషలేం సంఘం ఏమైంది? పెరుగుతూ వచ్చింది కదా, విస్తరిస్తూ వచ్చింది. వాళ్ళు సంఘంలో యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు, పని చేస్తూ వచ్చారు, కొన్ని కార్యకలాపాలు వాళ్ళు జరిగిస్తూ వచ్చారు. యెరూషలేము సంఘాన్ని గురించి అర్థం చేసుకోవటానికి అపోస్తుల కార్యాల గ్రంథం 1 నుండి 7 అధ్యాయాలు దీనిలో రాశాను చూడండి. యెరూషలేము సంఘం యొక్క గొప్పతనం, ఆ గొప్పతనంలో యెరూషలేము సంఘాన్ని గురించి అర్థం చేసుకోవటానికి అపోస్తుల కార్యాల గ్రంథం 1 నుండి 7 అధ్యాయాలు, తర్వాత 11 నుండి 12 అధ్యాయాలు, తర్వాత 15వ అధ్యాయం, కొంత మేరకు యాకోబు పత్రిక. ఎందుకని యాకోబు పత్రిక? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ సంఘానికి సంఘ పెద్ద ఎవరు? యాకోబు భక్తుడు. అది గల్తీ పత్రికలో మనకు కనిపిస్తుంది, అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది. 21వ అధ్యాయంలో భక్తుడైన పౌలు తిరిగి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంది ఎవరన్నా? సంఘ పెద్దలైనటువంటి యాకోబు గారు. కాబట్టి ఆ సంఘాన్ని గురించినటువంటి ఒక బ్రీఫ్ పిక్చర్. ఇప్పుడు మనం ఒక సంఘాన్ని గురించి చెప్పామనుకోండి, ఏదైనా మీకు ఇష్టమైన సంఘం, ఇప్పుడు మేము మొన్న చుండూరు వెళ్ళాము, లేకపోతే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మొన్న ఈ మధ్యన నేను నంబూరులో ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తే మన దగ్గరికి మీటింగ్స్కి వచ్చినటువంటి ఒక తమ్ముడు నన్ను కలిసి అంటున్నాడు, అన్న హిందీ పాట మా సంఘంలో అందరూ పాడుతున్నారన్న అన్నాడు. ఏ పాట? సేనా వంకాయ. ఏ సాంగ్ అది? హిందీ సాంగ్. వాళ్ళ సంఘంలో ఎవరు పాడుతున్నారంట? అందరూ పాడుతున్నారంట. అచ్చిబాబు వినుకొండ దగ్గర నుంచి ఆ పిల్లలు ఇక్కడ పడుకున్నారు కదా, వాళ్ళు అంటున్నారు, అన్న నేపాలీ పాట, హిందీ పాట 2 పాడుతున్నారు మా వాళ్ళు, అందరూ నేర్చుకున్నారు. అంటే వాళ్ళు వచ్చి మన దగ్గర చూసినప్పుడు వాళ్ళకేమనిపించింది, ఓ ఈ సంఘంలో ఇలా ఉంటుంది, యాక్టివిటీస్ ఇలా ఉంటాయి, పెద్దలు ఇలా నడిపిస్తారు, సహోదరులు ఇలా ఉంటారు, భోజనాలు ఇలా చేస్తారు, కూర్చోటం ఇలా కూర్చుంటారు. ఒక బ్రీఫ్ పిక్చర్ మనకు వస్తుంది కదా. బెరాకాను ఊహించుకున్నప్పుడు, వేరే పప్పుల మిల్ని ఊహించుకున్నప్పుడు, లేకపోతే ఇంకొక సంఘాన్ని మనం ఊహించుకున్నప్పుడు, ఇప్పుడు యెరూషలేము సంఘాన్ని గురించి మనకి ఏమి అవగాహన కలిగిద్ది? వాట్ పిక్చర్, వాట్ ఐడియాస్ డూ వీ గెట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ అబౌట్ ది జెరూసలేం గ్యాదరింగ్? యెరూషలేము సంఘం అని చెప్పగానే మనకి ఫస్ట్ వచ్చే పిక్చర్ ఎలా ఉంటుంది కదా. మొట్టమొదటగా ఏర్పడినటువంటి సంఘం, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఏ భాగాలు చదవాలని చెప్పాను? అపోస్తుల కార్యాల గ్రంథం 1 నుండి 7 వచనాలు, తర్వాత 11, 12 వచనాలు, తర్వాత 15వ అధ్యాయం, క్షమించండి వచనం అన్నాను, 11, 12 అధ్యాయాలు, 15వ అధ్యాయం. కొంత మేరకు ఎవరి పత్రిక? యాకోబు పత్రిక చెదరి ఉన్న అందరికీ రాశానన్నాడు, కానీ ఆయన సంఘ పెద్ద కాబట్టి ఆయన మనసులో యెరూషలేము సంఘంలో ఉన్న ఫీలింగ్స్, విధానాలు కూడా కొన్ని ఎత్తి చూపించి రాసినట్టుగా మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీలో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, ఏమంటారు దాన్ని? ప్రాజెక్ట్ వర్క్. చిన్నపిల్లల భాషలో, మీ టీచర్స్ భాషలో చెప్పాలంటే ఏంటిది? మీరు చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే, యెరూషలేము సంఘంలో కనిపించేటటువంటి విశేషమైన సంగతులు. తెలుగులో నేను దాన్ని చక్కగా రాయలేకపోయాను. యూనిక్ థింగ్స్, స్పెషల్ థింగ్స్, గ్రేట్ థింగ్స్, గుడ్ థింగ్స్ దట్ యూ ఫైండ్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం సంఘంలో మీకు ఎలాంటి విషయాలు, అబ్బా ఈ సంఘంలో భలే ఉన్నాయే అని మీకు అనిపించే కొన్ని సంగతులు. ఉదాహరణకి యెరూషలేం సంఘం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇది స్టార్టింగ్.
ఈ స్టార్టింగ్ నుంచి ఎన్ని సంవత్సరాలు యెరూషలేం సంఘం ఉంది అన్న? జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. అంటే మొదటి శతాబ్దంలో పెంతెకోస్తు దినాన్న ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 50వ రోజున పెంతెకోస్తు దినాన్న యెరూషలేం సంఘం ఏమైంది? ఏర్పడింది, స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు ఉంది ఇది? హిస్టరీలో కొంచెం అఫ్కోర్స్ వరల్డ్లో దేవుని వాక్యంలో లేదులేండి. 70 ఏడి 70వ సంవత్సరంలో టైటస్ అనేవాడు యెరూషలేము పట్టణాన్ని, మందిరాన్ని విధ్వంసం చేశాడు, పూర్తిగా సమూలంగా నాశనం చేశాడు. అప్పుడు యూదులు చెదరిపోయి ఆ సిటీ నుంచి అందరూ చల్లా చెదరైపోయారు. కొందరి యొక్క హిస్టారియన్స్ రికార్డ్ ఏంటంటే ఈ సంఘం కూడా అప్పటిదాకా వైబ్రెంట్గా, చాలా పవర్ఫుల్గా అప్పటిదాకా ఉంది. కానీ విధ్వంసం జరిగిన తర్వాత యూదులందరూ విడిచి వెళ్ళిపోవలసిన ఆ మారణకాండలో ఆ సంఘం నుంచి కూడా అందరూ వెళ్ళిపోయారు. అప్పటిదాకా మాత్రం ఆ సంఘం అద్భుతంగా ఉంది అని కొందరి అభిప్రాయం. సరే, అది హిస్టారికల్ ఫ్యాక్ట్ పక్కన పెట్టండి. ఉన్నన్ని నాళ్ళు జీవము కలిగి అద్భుతంగా పనిచేసింది ఈ సంఘం, యెరూషలేం సంఘం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఈ పని చేసిన, ఎగ్జిస్ట్ అయిన, ఆ ఉనికిలో ఉన్న అన్ని సంవత్సరాలు అందులో మనకు కనిపించే గొప్ప క్వాలిటీస్ ఏంటి? నంబర్ 1, మీకు నచ్చిన ఒక క్వాలిటీ చెప్పండి. ఈ సంఘంలో పుట్టటం, విస్తరించటం, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారంట? అందరూ ఏక మనసుగా ఉండటం, యూనిటీ, తర్వాత ప్రేమ. నాకు నచ్చింది అమ్మేశారు, ఉంచుకున్నారు. మీరు అసలు విషయం చెప్పలా. నాకు నచ్చింది ఏంటంటే అందరూ కలిసి రోజు ఏం చేస్తున్నారంట? ఐ లైక్ ఇట్ వెరీ మచ్. రోజు ఏం చేస్తారంట అంటే కిచెన్ టీంలో ఉండే సహోదరులకి 24/7 పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఎంతమంది అన్న? ఎస్టిమేషన్ వేయాల్సిన పని లేదు కదా. ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు ఆ సంఘం. ఎందుకని అలా అనుకుని ఉంటారు అన్న? అమ్మేసి స్థిరాస్తులు, చరాస్తులు, అంటే వీళ్ళందరూ అమ్మేసి ఒకే దగ్గర ఉండాలా, అందరం కలిసి ఉండాలని ఎందుకు అనుకొని ఉంటారు? అపోస్తులు చెప్పారా? చెప్పలా. ఎందుకు అనుకొని ఉంటారు? ఏమై ఉంటుంది వాళ్ళ మనసులో ఆలోచన? వెరీ గుడ్. ఒక థాట్ ఏంటంటే మళ్ళీ ప్రభు వెంటనే వస్తాడేమో, ఇక ఉన్నన్ని రోజులు అందరం కలిసి ఇలా ఉందాంరా అనుకొని ఉంటారు. ఇంకా ఎందుకని ఉంటా? ఇప్పుడు నాకు అఫ్కోర్స్ నాకేం ఆస్తి లేదులేండి. ఒకవేళ దేవుడు ఫస్ట్ సెంచరీలో పెట్టాడు అనుకోండి, అన్నీ అమ్మేసి అందరికీ పనిచేసి మనందరం కలిసి ప్రభుతో ఉండాలని అనుకుంటామా? అసలు ఈ రోజుల్లో ఇంపాసిబుల్ మ్యాటర్ ఇది కదా. ఈ రోజుల్లో అసలు ఇంపాసిబుల్ మ్యాటర్. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎందుకని చేయగలిగారు? వాట్ వాజ్ దేర్ థింకింగ్? ఏ ఉద్దేశంతో? పౌలు గారు, పేతురు గారు చెప్పలా మీరు అన్నీ అమ్మేస్తండి అని. అపోస్తులు బోధించలా. ఎందుకని చేసి ఉంటారన్నా? ఏమై ఉంటుంది వాళ్ళ ఆలోచన వెనక? వాళ్ళు అలా చేయటం వెనక ఉన్న ఆలోచన ఏమై ఉంటుంది? నేను కూడా ఈరోజంతా ఆలోచించా, నాకు కూడా తట్టలా. కానీ చెప్పండి మా, ఏదండి? ఏది? భయం కలిగి. భయం కలిగి ఇంటి దగ్గర వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా కూడుకోవచ్చు కదా. చెప్పమ్మా. ఓకే, నాకు కూడా తెలీదు, నాకు కూడా ఏం తలంపు రాలా. నేను ఆలోచించా చాలాసేపు. కానీ ఒక దైవ సేవకుడు స్మాల్ కామెంటరీలు ఏమని రాశాడంటే, అది నాకు నచ్చింది, మీకు కూడా నచ్చొచ్చేమో అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ మై థాట్, అది నా తలంపు కాదు. ఆయన రాసినటువంటి తలంపు ఏమన్నాడంటే, వాళ్ళు నమ్మిన ప్రభు ఆయన్ని గురించి వాళ్ళు ఏమని తెలుసుకున్నారంటే, ఆయన అంతా విడిచిపెట్టి, అంతా వదిలిపెట్టి, ఎంప్టీ అయిపోయి మనల్ని ప్రేమించాడు. అందుకని వీళ్ళ మనస్సుల్లో కలిగినటువంటి ప్రేరణ ఏంటంటే, ఆయనే మన కోసం అంతా వదిలిపెడితే, ఆయనే ఎంప్టీ, ఖాళీ అయిపోయి రిక్తుడైపోతే మనమెందుకు ప్రభు కోసం ఇవన్నీ చేయకూడదని, దట్ వాజ్ ద లార్డ్స్ లవ్ వాజ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ దేర్ సాక్రిఫైస్ అని రాశాడు. నాకు అది చాలా కన్విన్సింగ్గా అనిపించింది. సరే, ఇట్లాంటి బోల్డ్ అన్ని ఈ సంఘం యొక్క ఫ్రేమ్ వర్క్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం చెప్పండి. ఇంకొక
శ్రేష్టమైన విషయం ఆ సంఘంలో మీకు నచ్చింది, ఇది భలే ఉంది అని అనిపించేది? నిష్కపటమైన ప్రేమ. ఇంకా చేర్చుకోవటం, యాక్సెప్ట్ చేయటం. ఇంకా అన్న చెప్పండి. ఇంకా సరే, ఒక్క నిమిషంలో మనం ఇలా ఆలోచిస్తే ఆ తలంపులు రావు. ప్రశాంతంగా నెమ్మదిగా మీరు ఇంట్లో కూర్చొని ఆలోచన చేయండి. ఇంకొక థాట్ నేను చెప్తాను, అవి ఊరికినే జస్ట్ మీకు పరిచయం చేయడానికి, రుచి చూపించినట్టుగా, టేస్ట్ చేసినట్టుగా. ఇంకొక తలంపు ఏంటంటే, ఒకటి వాళ్ళందరూ కలిసి భోజనం చేయడం నాకు బాగా నచ్చిందని చెప్పా కదా, దేవాలయంలో కూడుకోవడం. రెండో తలంపు ఏంటంటే, ఈ సంఘానికి భలే మంచి పవర్ఫుల్ లీడర్స్ ఉన్న సంఘం. ఏ సంఘానికి? యెరూషలేం సంఘానికి. ఎవరున్నారన్నా? వాట్ ఎ పర్సన్, పీటర్ కదా. పేతురయ్య గారు లాంటి లీడర్ ఉంటే ఆ సంఘం ఎలా ఉంటుంది కదా. యోహానయ్య గారు లాంటి లీడర్ ఉంటే, అఫ్కోర్స్ ఎట్లాంటి లీడర్లు ఉన్న మనబోటోళ్ళు వెనకే ఉంటాం అనుకోండి కదా. కానీ ఆ లీడర్స్, ఆ నాయకులు, ఆ పవర్ఫుల్ ఆత్మీయతలో వాళ్ళు బోధిస్తున్న బోధలు, వాళ్ళు పెంచుతున్న విధానం, వాళ్ళ మోడల్ కదా ఎట్లా ఉందంటే, మనం చూస్తాం పేతురు లాంటి నాయకులు, యోహాను భక్తులు లాంటి నాయకులు, తర్వాత యాకోబు, సాక్షాత్తు ప్రభువారి సహోదరుడైనటువంటి యాకోబయ్య గారి నాయకులు, యెరూషలేము సంఘంలో పవర్ఫుల్ లీడర్స్. నాకు అనిపిస్తుంది పేతురయ్య గారు వాక్యం చెప్పగానే 3,000 మంది రాగానే 3,000 మందిని ప్రభులో వైబ్రెంట్గా చూడగలగటానికి కాపరి లాంటి కైండ్, కంపాషనేట్ లీడర్స్ అందరూ కూడా ఎంత అద్భుతంగా పనిచేసి ఉంటారో. హ్యాండ్ ఇన్ హ్యాండ్, షోల్డర్ టు షోల్డర్, రబ్బింగ్ షోల్డర్స్ అంటారు కదా అన్న. రబ్బింగ్ షోల్డర్స్ అంటే భుజం పక్కన నిలబడి. నేను ఈరోజు పాట పాడేటప్పుడు వెనక్కి చూస్తా ఉన్నా, ఎవరన్నా ఒక్క భుజం గీకే వ్యక్తి ఉంటాడేమో అని. కోర్స్ దేవుని కృపలు రెండో పాటకి నరేంద్ర అన్న వచ్చి పక్కన నిలబడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవునికి స్తోత్రం. అంటే నాకనే కాదు, మీరు ఒకవేళ ఒక పనిలో ఉన్నారనుకోండి, నేను దూరంగా ఉన్నాను అనుకోండి, స్పర్జన్ అన్న ఉంటే బాగుండు మీకు అనిపించిద్ది. ఆ టైంలో నేను లేననుకోండి, యూ విల్ ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఈ పని చేయటానికి అన్న అయితే భలే చేస్తాడు, లేకపోతే ఈ పని ఇంకెవరైనా నాతో పంచుకుంటే బాగుండు, ఎవరైనా ఉంటే బాగుండు. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్, ఎట్లా ఉంటుంది? బట్ పెంటెకోస్త్ అసెంబ్లీ అంటున్నాను, మన యెరూషలేము సంఘంలో ఎలాంటి వాళ్ళంట? పేతురు ఒక పవర్ఫుల్ నాయకుడు, యోహాను భక్తుడు ఒక పవర్ఫుల్ నాయకుడు, యాకోబయ్య గారు ఒక పవర్ఫుల్ నాయకుడు, ఆంద్రేయ ఒక పవర్ఫుల్ నాయకుడు, ఫిలిప్ ఒక అద్భుతమైన సువార్థికుడు. దిస్ అసెంబ్లీ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ గిఫ్టెడ్. నాకు ఇవన్నీ చాలా నచ్చాయి, మీకు కూడా కొన్ని బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. నేను దగ్గర ఒక 15 to 20 తలంపులు రాశాను. ఇందులో మనం ఏం చూడాలంటే, యెరూషలేము సంఘంలో విశిష్టమైన సంగతులు. విశిష్టమైనవి అంటే ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. స్పెషల్ థింగ్స్, యూనిక్ థింగ్స్, స్ట్రాంగ్ థింగ్స్, అప్రిషియబుల్ థింగ్స్, మీకు బాగా నచ్చినవి. అవన్నీ ఈ రెఫరెన్స్ చూస్తే కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇంకా మీరు యాడ్ చేసి రాయండి. ఐ రిక్వెస్ట్ బైబుల్ లాంగ్వేజ్లో కాకుండా సింపుల్ లాంగ్వేజ్లో రాయండి. అంటే మీరు థియలాజికల్ టర్మ్స్లో కాకుండా మామూలుగా సింపుల్ భాషలో రాయటానికి ప్రయత్నం చేయండి. రెండవది, యెరూషలేము సంఘం ఎదుర్కొన్నటువంటి శోధనలు. ఏమి ఎదుర్కొన్నారు యెరూషలేము సంఘం వాళ్ళు? వాళ్ళంతా హ్యాపీగా లేరు. భోజనాలు ఉండే దగ్గర ఏమైనాయి అన్న? గొడవలు కూడా వచ్చాయి. కాబట్టి అదొక సింపుల్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, శోధనలు, సవాళ్ళు ఇక్కడ రాసిన రెఫరెన్సెస్ చదివితే కొంచెం మీకు అర్థమవుతాయి. వాటి బేసిస్ మీద మీరు ఆన్సర్స్ రాయండి. వెనక వైపు పేజీలో ఖాళీగా పెట్టాను. ఆ పేజ్లో ఆ సంఘంలో, యెరూషలేము సంఘంలో ఉన్న పాజిటివ్ థింగ్స్, నెగటివ్ థింగ్స్ ఒక పట్టిక తయారు చేయండి. ఓకే, లాస్ట్లో మీకు రాయలేదు, పెన్నులు తెచ్చాను. కోర్స్ సమయం లేదు కాబట్టి ఇవ్వలేదు. మన సంఘంలో ఉన్న విషయాలు కూడా రాయండి. మీ పేరు మీకు ధైర్యం ఉంటే రాయండి, లేకపోతే రాయబాకండి. ఏంటిది? మీ పేరు
పర్లేదు, నేను అన్నకి చెప్పినా పర్లేదు అంటే నో ప్రాబ్లం, వీల్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఇచ్చింది ఇచ్చినట్టుగా యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ ఎందుకులే అమ్మో నేను ఈ నెగిటివ్స్ రాస్తే అన్న నా పేరు చూసి నా గురించి ఎట్లా అనుకుంటాడు అనుకుంటే రాయిబాకండి, మీ రైటింగ్ చూసి గుర్తుపడతా. ఓకే, సో వెనక యెరూషలేము సంఘంలో పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్, మన సంఘంలో మెచ్చుకొనదగినవి, సరి చేసుకొనవలసినవి. నేను పొలైట్ లాంగ్వేజ్లో రాశాను. మన సంఘంలో మెచ్చుకొనదగినవి, సరి చేసుకోవాల్సినవి. అవి కూడా ఒక పట్టిక తయారు చేయండి. నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ వర్క్లో ప్రభు చిత్తం అయితే మనం కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే.